గుడ్ ఈవినింగ్ టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఆయన ఇప్పుడు దళితుల్లో దళితుడు, సహస్ర వృత్తుల సమస్త జీవుల అవతారం ఎత్తిన బహుజనుడు. ఒక కుమ్మరి కమ్మరి ఓ మేదరి, ఎన్నికల డమరకం మోగించిన జంగమదేవర, పేదమాదిగనని చెప్పుకుంటున్న రణనేత, పేదలకు పేదగా వివిధ గెటప్పులతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చరిత్రలో వేయని విచిత్ర వేషాలతో పాదయాత్ర చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాదయాత్రలో ఈ బహుదూరపు బాటసారి బహురూపాలై ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. అలుపెరుగని యాత్రికుడు చంద్రబాబు, సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించిన సాహసికుడు. బీసీలు, మైనార్టీ డిక్లరేషన్లు, వర్గీకరణ ప్యాకేజీలిచ్చి జనం ముందుకొస్తున్నారు. 2014లో అధికారం దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంతో సాగిపోతున్నారు బాబు. జనం ముందుకు ఒకే రకంగా కాకుండా అనేక గెటప్లతో రావడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 2వ తేదీన అనంతపురంలో ప్రారంభమైన యాత్ర కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా మెదక్ జిల్లాలో ప్రవేశించింది. ప్రచార డమరుకం మోగించి ప్రత్యర్థులను చాకిరేవులో ఉతికేస్తున్న బాబు ఈ పర్యాయం రొటీన్ ఉపన్యాసాలతో బోరు కొట్టించడం లేదు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. రైతు వ్యతిరేకిని కానని హలం పట్టి పొలం దున్ని కోత కోసి మరీ చాటుకుంటున్నారు చంద్రబాబు. ఎస్సీల వర్గీకరణ ద్వారా పెద్దమాదిగా అనిపించుకున్నారు బాబు. ఎంతో ఉత్సాహంతో ఇలా దండోరా వేస్తున్నారు. సంగీతం వచ్చింది చంద్రబాబుకు. సరిగమలు నేర్చారేమో వాయులీనం పంచుతున్నారు. ఎవరిని నిరాశపరచరు కాబోలు చంద్రబాబు. వాద్యకారుల మనసు మీటడానికి తుమ్మురబాబు అయ్యారిక్కడ. డమరుకం మోగితే హిమశిఖరాలే ఊగాయంటారు. రాష్ట్రంలో అధికార పీఠాన్ని కదిలించలేమా? బాబుకు ఇదే ధైర్యం. ఇందుకే కాబోలు డమరుకం చేతబట్టి వాయించేస్తున్నారు. ఆత్మానుభవం అయింది, తత్వము బోధపడింది. ఇందుకే ఇలా సూఫీ గీతాలు పాడుకునే వారితో కలిసి నడుస్తున్నట్లుంది. ఈ గెటప్లో సూఫీ బాబులా ఉన్నారు. చంద్రబాబు ఇప్పుడు బీసీ బాబు. బీసీల కోసమే వచ్చానంటున్నారు. ప్యాకేజీ ఇచ్చిన ఉత్సాహంలో జనం ముందుకొచ్చి ఇలా బాడిస పట్టి ఎన్నికల వ్యూహాన్ని చెక్కుతున్నారు వడ్రంగి బాబు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు బద్దలు కావాలి కదా మరి. ఇప్పటికి మాత్రం ఇలా రోళ్లు రాళ్లు పగలగొడుతూ ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటున్నారు.
తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఎప్పుడూ వడికినవాడు కాదు చంద్రబాబు. చేనేతలకు ఒక ప్యాకేజీ ఇచ్చిన ఉత్సాహంలో పోగు పోగు వడికేయడం వచ్చేసింది. అధికార పీఠం టైలర్ మేడ్ కానే కాదు. ఈ విషయం తెలుసు కాబట్టే కాసేపు దర్జీగా మారిపోయారు. 9 ఏళ్లు అధికార రథాన్ని నడిపిన అనుభవం ఉంది. ఎడ్లబండి నడపలేరా బాబు? టీడీపీ మేస్త్రికి ఇస్త్రీ కూడా తెలిసినట్లే ఉంది. ఎప్పుడు మడత నలగని పొందూరు ఖద్దరు టైపు చొక్కా తొడిగే బాబు ఇలా ఇస్త్రీ బాబు అయిపోయారు కాసేపు. ఎన్ని గెటప్స్ వేసినా ఇప్పటికీ అసలైన గెటప్ లోకి వచ్చేశారు టీడీపీ అధినేత. ఎంతైనా సైకిల్ కు పంక్చర్ను బాగు చేసుకోపోతే ముందుకు పోవడం కుదరదు కదా. సైకిల్ కు పంక్చర్ పడి 9 ఏళ్లు, మళ్లీ సైకిల్ ఎక్కాలంటే ఏడాది ఆగాలి. ఈలోపు పంక్చర్ వేసే కార్యక్రమం ప్రారంభించారు చంద్రబాబు. ఓటుపాట్లు ఇంత కఠినమా? బహుజన ఓట్ల కోసం బహురూపాలు. జనవరి 6తో ముగిసే తొలిదశ పాదయాత్రలో ఇంకెన్ని వెరైటీ గెటప్పులు చూడాలో వేచి చూద్దాం. పోలీసులు దీక్ష చేయకూడదా? కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన సనాతన సంప్రదాయాలు విశ్వాసాలను పాటించకూడదా? అయ్యప్ప మాలపై పోలీసు శాఖలో ఆంక్షలున్నాయా? మనోభావాలు మంటలు రేపుతున్నాయా? అయితే ఈసారి ఆజ్యం పోసింది ఎవరో కాదు, పోలీసులే వివాదాల తుట్టె కదిపారు. నల్లటి దుస్తులతో అయ్యప్ప దీక్ష చేస్తూ డ్యూటీ చేయడానికి వీల్లేదని జారీ చేసిన పోలీస్ మెమో వ్యవహారం కలకలం రేపుతోంది. జుట్టు పెంచితే తప్పు, గెడ్డం పెంచినా తప్పే. బూటు లేకుండా డ్యూటీకొస్తే తప్పున్నర తప్పు. ఇవి తలా తోకా లేని వెర్రి విషయాలు కావు. పోలీస్ శాఖ విధించిన నిబంధనలు. అయ్యప్ప మాల ధరించి డ్యూటీ చేయడం కుదరదు పొమ్మంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట వెలుగు చూసిన మెమో ఖాకీ వనంలో కలకలం రేపుతోంది. పోలీసుల్లో ఎంతో మంది అయ్యప్ప భక్తులున్నారు. రెగ్యులర్ గా శబరిమలై వెళ్లేవాళ్లున్నారు. ఎప్పటినుంచో దీక్ష తీసుకుంటున్న వాళ్లు, కొత్తగా మాల వేసుకోవాలని భావించేవాళ్లు పోలీస్ బాసులకు ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. దీక్షలో భాగంగా నల్ల దుస్తులు వేసుకోవడానికి, గెడ్డం పెంచుకోవడానికి, బూట్లు చెప్పులు లేకుండా డ్యూటీ చేయడానికి పర్మిషన్ కావాలని కోరారు. దీనిపై స్పందిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట ఓ మెమో జారీ అయింది. మనోభావాలకు వ్యతిరేకం కాదంటూనే అగ్గిరాజేశారు. డ్యూటీలో ఇవన్నీ జాంతా నహి, విధిగా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేశారు. దీక్ష కోసం సెలవు అప్లై చేసుకోవచ్చని సెలవిచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట జారీ చేసిన ఈ మెమో ఇటు డిపార్ట్మెంట్లోనే కాదు, అటు బయట కూడా వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య హిందూ మనోభావాలు కించపరిచే విధంగా ఉందని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలో చాలా స్పష్టంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే దీక్ష వేసుకుంటాము, మొక్కులు చెల్లించడానికి మేము వెళ్తాము అంటే అది కుదరదు, అది కాని పని. కావాలంటే సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళండి, కానీ విధి నిర్వహణలో మాత్రం ఇలాంటి దీక్షలు, ఇలాంటి డ్రస్సులు పనికిరావని చెప్పని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో ఒక సర్క్యులర్ని, ఒక మెమోని జారీ చేసింది. విధి నిర్వహణ పేరిట విశ్వాసాలతో చెలగాటం సరికాదని విమర్శించారు. మనోభావాలు గాయపరిచే ఇలాంటి నిర్ణయాలను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు
బీజేపీ నేతలు. స్వయంగా మంత్రులు కూడా వేస్తా ఉన్నారు, మంత్రులు కూడా వేసి విధి నిర్వహణలో పాల్గొంటా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా చూసినా కూడా సమర్థించదగ్గ విషయం కాదు. ప్రభుత్వం ఘోర తప్పిదానికి పాల్పడింది. ఒక వర్గం ప్రజల పట్ల, ముఖ్యంగా హిందువుల విషయాల్లో పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అని నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్నాను. పాత బస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ వివాదంలో ఎంఐఎం నుంచి విమర్శలు ఎదుర్కొన్న పోలీసులకు తాజా మెమో వ్యవహారంతో మరో వివాదం మెడకు చుట్టుకుంది. దీక్షపై పోలీస్ బాసుల ఆంక్షలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో కలహాలు రచ్చుకెక్కాయి. ఇందిరమ్మ జయంతి వేడుకల్లో వర్గపోరు బయటపడింది. ఇటు నల్గొండ జిల్లా, అటు వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ వర్గీయులే 2 వర్గాలుగా చీలిపోయి పొట్లాటకు దిగారు. నల్గొండలో మంత్రి జానారెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలే అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో గండ్ర ఇందిర విగ్రహానికి పూలమాల వేయకుండానే వేందురిగారు. వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెంబర్స్ వచ్చారు, రావటమే మా అమ్మ మీద అటాక్ చేశారు. ఆమె కెబ్బుమని అరిసేసరికి నాకు మెలకు వచ్చింది. నేను పక్కకు దిగి నించున్నాను. మా నాన్న ఏమైందమ్మా అని లేసరికి లేవద్దు ఉట్నానే అనుకుంటా కొట్టేసిండ్రు. వాళ్ళని కొట్టిండ్రు. లేవని అట్లా లేవనిస్తలేరు, అసలు లేవకుండా కొట్టేసిండ్రు అన్నట్టు. మా మదర్నేమో చాకుతోటి ఆ కత్తితోటి వేసరికి ఆ బ్లీడింగ్ అంతా అయింది. నాకు ఆ బ్లడ్ చూసేసరికి భయం వేసింది. ఇక వీళ్ళు చాలా చాలా డేంజరస్గా అనిపించి నేను బతలాడడం స్టార్ట్ చేసిన. మా అమ్మ మీది, నాన్న మీది, నా మీది అన్నీ నేనే తీసి ఇచ్చిన, నగలన్నీ నేనే తీసి ఇచ్చేసిన. మొత్తం 6 వచ్చారు. 6 వాళ్ళ దగ్గర గన్ ఉందని అంటున్నారు, ప్లస్ అందరి దగ్గర నైఫ్స్ ఉన్నాయి, ప్లస్ రాడ్. బంగారం వెండి అయితే పోయింది. నిన్న రాత్రి మధ్యరాత్రి అంటే 1 గంట ప్రాంతంలో ఒక 6 దొంగలు ఇంటికి రావడం జరిగింది. దీంట్లో గ్రిల్ ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి చల్ల బక్కయ్య అని మాజీ డిపో మేనేజర్ అయిన అతన్ని కొట్టి అతని ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలు ఎత్తుకుపోయారనే కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది.